బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ వలసదారుల అరెస్టుతో అక్కిరాజుకున్న అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మూడో రోజు వేల మంది జనం రోడ్లపైకి వచ్చి అత్యంత కీలకమైన జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఇక స్వీయ డ్రైవింగ్ కార్డులకు నిప్పు పెట్టారు. అలర్ట్లను అణిచివేసేందుకు నేషనల్ గార్డులను ట్రంప్ ప్రభుత్వం మోహరించడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. 40 లక్షల మంది జనాభా ఉన్న లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్ అల్లర్లకు కేంద్ర స్థానంగా నిలిచింది. అక్కడి పలు మార్గాలను ఆందోళనకారులు దిగ్బంధించారు. ఇక ఈ ప్రాంతాల్లోకి 300 మంది నేషనల్ గార్డులు రావడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చట్టవిరుద్ధంగా సమావేశం కావడాన్ని పోలీసులు నిషేధించడంతో ఆదివారం సాయంత్రానికి పలువురు ఆందోళనకారులు వెళ్లిపోయారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం కాగా వారు కొన్ని వస్తువులను, కాంక్రీట్ ముక్కలను, రాళ్లను విసిరారు. వాటి నుంచి తమను తాము రక్షించుకునేందుకు పోలీసులు వంతెన కిందకు వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది. ఆందోళనకారుల దాడుల నుంచి జాతీయ కార్యాలయాలను, నిర్బంధ కేంద్రాలను రక్షించడానికి నేషనల్ గార్డులను రంగంలోకి దించారు. ఆందోళనను కొనసాగిస్తున్న వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను వినియోగించినట్లు లాస్ ఏంజల్స్ పోలీస్ చీఫ్ మెక్డొనాల్డ్ తెలిపారు. ఇక డజన్ల మంది ఆందోళనకారులకు అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. మరోవైపు ఫేస్ మాస్క్లతో ఉన్న ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని ట్రంప్ ఆదేశించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోనూ డజన్ల కొద్ది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కొన్ని భవనాలపైన, పోలీస్ వాహనాలపైన దాడులు చేశారు. లాస్ ఏంజలస్ వీధుల్లో తుపాకులు, రక్షణ కవచాలతో నేషనల్ గార్డులు భుజం కలిపి నిల్చున్నారు. ఇక వారిని చూసి ఆందోళనకారులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ గార్డుల తర్వాత పోలీసులు వరుస కట్టారు. ఆందోళనకారులపై కదులుతూ వారిని చెదరగొట్టేందుకు వీధుల్లో పొగ బాంబులను వేశారు. ఆ వెంటనే మూక నియంత్రణ కోసం రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులంతా 101 ఫ్రీ వైఫైకి వెళ్లి దిగ్బంధించారు. ఇక స్టేట్ పెట్రోలింగ్ అధికారులు వచ్చి వారిని ఖాళీ చేయించారు. అక్కడి సమీపంలోనే 4 స్వీయ డ్రైవింగ్ కార్లను ఆందోళనకారులు నింపిపెట్టారు. పక్కనే ఉన్న విద్యుత్ వాహనాలు కాలిపోయాయి. ఇక నేషనల్ గార్డులను ఉపసంహరించాలని అధ్యక్షుడు ట్రంప్కు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ లేఖ రాశారు. ఇది రాష్ట్ర సార్వభౌమత్యాన్ని కాలరాయడమేనని ఆక్షేపించారు. దీనిపై దావా వేయనున్నట్లుగా తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని, అనైతికమని, రాజ్యాంగ విరుద్ధమని న్యూసమ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా ఒక రాష్ట్రంలో నేషనల్ గార్డులను నేరుగా మోహరించడం వల్లే ఆందోళనలు పెరిగాయని న్యూసమ్తో పాటు లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ స్పష్టం చేశారు.
ఇక లాస్ ఏంజల్స్లో హింసను ప్రేరేపించనున్నారని, వారిని అలా వదిలేయలేమని ట్రంప్ స్పష్టం చేశారు. లాస్ ఏంజల్స్లో నేషనల్ గార్డులను రంగంలోకి దింపాలని ట్రంప్ నిర్ణయాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమర్థించారు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజల్స్ మేయర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ట్రంప్ చేసిన పోస్టును షేర్ చేశారు. దీంతో పాటు జేడీ వాన్స్ పోస్టులను రీపోస్ట్ చేశారు.